హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే టాక్ షో. అయితే మనం చూసినట్టయితే ఈ రోజుల్లో బెట్టింగ్, ట్రేడింగ్ అని చాలామంది నష్టపోతున్నారు. బెట్టింగ్ చేసి డబ్బులు కూడగొట్టుకొని అయితే ఇంట్లో వాళ్ళకి భారం అయ్యి ఏం చేయాలో తెలియక లోన్లు తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం, న్యూస్ ఛానల్లో కూడా చాలా వస్తున్నాయి. ఈ ట్రేడింగ్ జర్నీలో కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ నమ్మేసి ఏ నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్లో దిగేసి మొత్తం డబ్బులు అనేది మొత్తం పొడగొట్టుకొనేసి ఇలా నష్టపోతూ ఉన్నారు. బిగినర్ ట్రేడర్కి చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ళు ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఏమి ఉండదు. వాళ్ళు నాలెడ్జ్ లేకుండా నేను ఏదో సాధిస్తా అని చెప్పేసి దిగేసి నష్టపోయిన వాళ్ళని చాలామంది చూస్తున్నాం. ఏదో యూట్యూబ్ ఛానల్లో చూసేసి నేను చేస్తాను, ఇలా చేస్తే నేను ఎదుగుతాను, ఈజీ మనీ కోసం వెంటాడే వాళ్ళ కోసం ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాం. ఆ యొక్క స్థితికి ఒక బాధితుడు మన దగ్గరకు వచ్చాడు. అతని పేరు అసిత్ రెడ్డి. అయితే ఈ ట్రేడింగ్ జర్నీలో ఒక బిగినర్ ఈ ట్రేడింగ్లోకి దిగేసి అతను ఎన్ని కష్టాలను అనుభవించాడు, ఆ బాధితుడు మన దగ్గరికి రావడం జరిగింది. అతడు ఆ జర్నీ ఎలా సాగింది, అతను ఎలా నష్టపోయాడా, ప్రాఫిట్లో ఉన్నాడా, ఆ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. నమస్కారం అసిత్ రెడ్డి గారు. నమస్కారం. ఓకే, మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, ఈ షెఫ్ డ్రెస్ తీసుకొని వచ్చారు. దీనికి రీజన్ ఏదో మా ప్రేక్షకులు చెప్తారా? యాక్చువల్లీ నేను ప్రొఫెషనల్ షెఫ్ అండి. ఓకే, షెఫ్ మీరు? ఓకే, అందుకే షెఫ్ కోట్ వేసుకొని వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి షెఫ్ కోట్ వేసుకున్నాను. ఓకే, అంటే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ చెప్తారా? మాది కామారెడ్డి జిల్లా అండి. ఓకే, కామారెడ్డి జిల్లా. కామారెడ్డి నుంచి ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాం. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఏమన్నా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. ఇట్లా మన అంటే మధ్యతరగతి నుంచి మధ్యతరగతి కుటుంబం. ఓకే, అయితే మీ ఫీల్డ్, మీకు నచ్చిన ఫీల్డ్ షెఫ్లోకి వెళ్ళిపోయారు. కుకింగ్ ఫీల్డ్ ఎంచుకున్నాక ట్రేడింగ్లోకి దిగాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఈ కరోనా టైం వచ్చింది కదా, ఆ కరోనా టైంలో ఏమైందంటే ఈ షెఫింగ్లలో, ఈ హోటల్స్లలో శాలరీలు ఇచ్చడం మానేసిండు. వాళ్ళే ఇబ్బందులలో కూరుకుపోయాడు కదా, మన గురించి శాలరీలు ఇవ్వడం అనేది మానేసిండు. ఈ శాలరీ ఇవ్వడం మానేసరికి అప్పుడే మంచి కరోనా గట్టి బీభత్సంగా ఉంది. అక్కడే ఉంటే మనం అప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను. అక్కడ నుంచి ఇక్కడ రానికే ఇబ్బందిగా ఉంది. ఎలాగోలా వచ్చేసినాం. లాక్డౌన్ పెట్టేసి క్వారంటైన్ అక్కడ ఫుడ్ గురించి ఇబ్బంది అయింది. హోటల్ అని బంద్ కదా, ఫుడ్ గురించి ఇబ్బంది అయింది. అంతెందుకు మనకని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసారు. బాగానే ఉంది. కరోనా అయిపోయే ఒక 2 years వరకు కరోనా బీభత్సంగా ఉంది కదా. ఈ బీభత్సంలో అసలు ఏం చేద్దాం, శాలరీ ఇవ్వలేదు కదా నాకు. ఆ శాలరీ ఇవ్వకపోయేసరికి మాకు కొద్దిగా ఇంపాక్ట్ పడ్డా అన్నట్టు. అంటే మా పైన ట్రేడింగే కాకుండా వేరే ఇంకేమైనా సోర్స్ ఉందా? లేదు ట్రేడింగే బెస్ట్ అనుకుని ఎలా దిగారు? ఎవరు ఇంకేమైనా రిఫర్ చేశారా? ఈ కరోనా టైంలో డబ్బులు కాస్త ఇబ్బందిగా అయింది అన్నట్టు. శాలరీ ఇవ్వలేదు కదా. ఒకసారి యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్లో 25 లక్షలు సంపాదించేసిన ఈరోజు. ఎస్బీఐ బ్యాంక్లో నేను ట్రేడ్ చేసేసి 25 లక్షలు సంపాదించినాను. ఒక వీడియో చూసిన, విక్రమాదిత్య యూట్యూబ్ ఛానల్. ఓకే, అయితే మన అసిత్ రెడ్డి గారు కూడా విక్రమాదిత్య ట్రేడింగ్ దాంట్లో బాధితుడే. ఓకే, అయితే ఆ ప్రాఫిట్ చూసి మాత్రమే మీరు ట్రేడింగ్లోకి వచ్చారు అంతే. అంటే అందులో రిస్క్ ఉంటుందని మీకు అప్పుడు తెలియదు. ఓకే, మరి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి ఆ వీడియో చూసి అక్కడ అంటే యూట్యూబ్లోనే నాలెడ్జ్ తెచ్చుకున్నారా, లేక మీకు ఎవరైనా హెల్ప్ చేశారు? మన కోచింగ్ లాంటిది ఏమైనా తీసుకున్నారు? కోచింగ్ లాంటివి ఏం తీసుకోలేము, కానీ ఇక ఎట్లా డబ్బులు కావాలని చెప్పేసి దుంకడం జరిగింది అన్నట్టు. ఓకే, దుంకేసి ఎట్లా చేద్దాం మెల్లమెల్లగా అని చెప్పేసి 1000 రూపాయలు 2000 అట్లా వేసుకుంటూ ప్రాక్టీస్ చేసినాం. ఓకే, అంటే మీకు నాలెడ్జ్ ఏం లేదు కదా. లేదు. లేనప్పుడు మీకు డబ్బులు వస్తాయనే చిన్న గుడ్డిగా ఎలా చేశారు? వాడి ఛానల్లో చూసినాం కదా, వాడికి వచ్చినాయి కదా. అది పెద్ద ఛానల్ కదా. పెద్ద ఛానల్ అంటే వాళ్ళ బడ్జెట్ వేరు, వాళ్ళ క్యాపిటల్ వేరు. మీ దగ్గర 1000-2000తోనే రావడానికి తెలీదా? దాని గురించి కొంచెం తెలుసుకున్నాను. ఓకే, తక్కువ డబ్బులతో కొంచెం ట్రేడింగ్ చేయొచ్చు అనేసి కొన్ని వీడియోలలో చూసి తెలుసుకున్నారు. 2000 తెచ్చారు, పెట్టారు. ప్రాఫిట్ వచ్చిందా? మరి ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసి 2000 ప్రాఫిట్ వచ్చింది. అయితే 2000కి 2000 వచ్చిందని చెప్తున్నారు. అయితే మీరు అనుకుని అనాలిసిస్ చేశారా, లేకపోతే ఏదో ర్యాండమ్గా ప్రాఫిట్ వచ్చింది? గుడ్డిగానే ఏదో మనం రాయి బట్టి కొట్టినట్టే కొట్టేసిన అన్నట్టు. అంటే చీకట్లో బాణం వేసినట్టు వేసినట్టు మనకి ఇప్పుడు తెలియదు కదా ఆ సిచ్యువేషన్లో. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అన్నట్టుగా మెల్లమెల్ల ప్రాక్టీస్ చేస్తూ అట్లా బాణం వేసినట్టు వేస్తే 2000 వచ్చింది. ఆ టైంలో మీ మైండ్ సెట్ అంటే ఎలా అనిపించింది? నేను అంటే ఆ సిచ్యువేషన్ ఎలాంటిది అంటే మన
డబ్బులు లేవు మన దగ్గర. వర్క్కి వెళ్దామా అంటే, జాబ్కి వెళ్దామా అంటే జాబ్ లాక్డౌన్, ఏమేమో అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్లో ఒక దగ్గరికి డబ్బులు వస్తున్నాయంటే ఒక అట్రాక్షన్ పెరుగుతుంది. ఆ అట్రాక్షన్ పెరిగినాక నేను ఆ ఫస్ట్ ప్రాఫిట్ చూడగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే 2000 ఈరోజు ఇంటూ చేసిన దాన్ని, రేపు ఇంకో 2000 కొడతా. మొత్తం నా దగ్గర ఉన్న 2000, ఈ 2000, రేపటి 2000, 6000 అయితే 6000తో ఇంకో ట్రేడ్ చేస్తా, 6000కి ఇంకో 6000 ట్రేడ్ చేస్తా, 12000, 24000, 48, 50,000 అనుకోండి అప్రాక్సిమేట్గా. 50,000తో ఇంకో ట్రేడ్ చేసిన అనుకో 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది. లక్ష పెంచుకుంటా అట్లనే ఆ థింక్ ప్రాసెస్ ఆ రోజు అలా ఉండాను. మీరు అనుకున్న స్ట్రాటజీ వర్కౌట్ అయినా మీకు? కాలేదు, దెబ్బ కొట్టేసింది గట్టిగా. దెబ్బ కొట్టేసింది. ఎంతవరకు నష్టపోయారు? ఒక 10,000 వరకు అప్పట్లో పోయినాయి. తర్వాత ఇక మెల్లగా లాక్డౌన్ కొద్దిగా సర్దుబాటు అయింది అనగానే మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి ఇంకో 1 month 2 months అలా వర్క్ చేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ డబ్బులు వేసాను. డబ్బులు వేసి మళ్ళీ ట్రేడ్ చేసుకుంటూ ఇలానే జరిగింది అనమాట. అంటే మీరు వర్క్ చేయడం, శాలరీ తీసుకొని రావడం, ట్రేడింగ్లో చేయడం, పోవడం, అంతే. మరి తప్పు అనిపించలేదా మీకు? మార్కెట్లో డబ్బులు కనిపిస్తున్నాయి మనకు, లేవు అని అంటలేం కదా, డబ్బులు కనిపిస్తున్నాయి. కానీ మనకు తీసుకునేంత నాలెడ్జ్ ఉండాలా అని ఒక మైండ్ సెట్తో ఉన్నాను అప్పుడు. అయితే మీరు నష్టాలను పట్టించుకోలేదు? నష్టాలను పట్టించుకోలేను కాదు, పట్టించుకున్నా. సరే ఈరోజు అయితే పోయినాయి కదా, నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను అనమాట. మీరు చెప్పారు ఏంటంటే ఈ రోజు 2,000, రేపు 4,000, 6,000, 12,000 అని ఇలా కాన్సెప్ట్ ఎలా చేసుకున్నారు. అదే రివర్స్ అయినప్పుడు మీ మైండ్ లో ఆ కాన్సెప్ట్ అంతే ఉందా, లేదు అంటే ఇంకా చేంజ్ అయిందా? ఇప్పుడా లేక ఆ సిచ్యువేషన్ కాన్ఫిడెన్స్ అంతే ఉంది. అంతే ఉంది, వస్తుంది, నాకు ప్రాఫిట్ వస్తుంది. ఆ డబ్బులు కనిపిస్తున్నాయి కదా మార్కెట్లో మనకు. మార్కెట్లో డబ్బులు కనిపించినప్పుడు తీసుకునేంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అప్పట్లో మనకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి తీసుకోలేకపోయినాం అంతే. ఆ తర్వాత మళ్ళీ ప్రాఫిట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యా? ప్రాఫిట్ రావడం పోవడము అలాంటివి జరిగినాయి అన్నమాట. అంటే కంటిన్యూ అయితే మీకు లేదు, ప్రాఫిట్ అయితే లేదు. ప్రాఫిట్ ఏం లేదు. స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ అంటూ పెద్దగా ఏం లేదు అప్పట్లో అయితే. ఈ RSIగా చూసినాం కదా వీడియోలు, యూట్యూబ్లలో వీడియోలు చూస్తూ ఉంటాం కదా డైలీ. అప్పట్లో కళ్ళు మూసుకొని ట్రేడ్ తీసుకునేంత ఆ విధంగా ఉండే. తర్వాత యూట్యూబ్లో ఛానల్ వీడియోలు చూసేసి ఈ RSI ఇండికేటర్లు వాడు, ఈ మూవింగ్ యావరేజ్లు వాడు, లేకపోతే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ల గురించి నేర్చుకోడు, మన ట్రయాంగిల్ ప్యాటర్న్స్, ఇంకా రెక్టాంగిల్ ప్యాటర్న్స్, ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అనుకుంటే ఇవన్నీ ఉంటాయి కదా, ట్రయాంగిల్ పోలు ఇవన్నీ, అవన్నీ ఇట్లా కొద్దిగా నేర్చుకోవడం జరిగింది అన్నమాట. నేర్చుకున్నారు, తర్వాత మళ్ళీ ట్రేడ్ చేశారా? నేర్చుకున్నాక కొన్నిసార్లు ప్రాఫిట్ వచ్చినాయి, మళ్ళీ ఏదో కొద్దిగా మిస్టేక్ అయిపోయి మళ్ళీ డబ్బులు పోవడం జరిగింది అన్నమాట. అయితే ఈ బిగినర్ అనేవాడు కొద్దిగా ప్రాఫిట్ చూడగానే వాడి మైండ్లో ఏదో పెద్దగా డెవలప్ అవుతూ ఉంటాయి కోరికలు అంటే. ఆ కోరికల్ని వాడు ఫుల్ఫిల్ చేసుకునేదానికి డబ్బులు తీసుకొస్తాడు, లోన్ తీసుకుంటాడు, ఎక్కడెక్కడ ఏదో చేస్తాడు, నష్టపోతాడు. అలాగా మీరు కూడా ఎక్కడన్నా లోన్ తీసుకున్నారు? నేను లోన్లు తీసుకోవడం అయితే జరగలేదు, ఎందుకంటే నాకు అంటూ ఒక ప్రొఫెషన్ ఉంది కదా, అదే నాకు డబ్బులు ఇస్తుంది. ఇక పోయినాయి అంటే అది పోవాలా, సంపాదించాలా, బాయ్ చెప్పాలా, మళ్ళీ రావాలా. మళ్ళీ పోయిన రెస్టారెంట్ మళ్ళీ పోవద్దు, డబ్బేరా బాబు అంటాడు, వేరే రెస్టారెంట్. అంటే మీరు మీ ప్రొఫెషన్ నమ్ముకొని అక్కడ వచ్చిన డబ్బుల్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ అంటే ట్రేడింగ్ అన్న. మరి ఆప్షన్స్ లోనే ట్రేడ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకు తొందరగా ఎదగదామా? తొందరగా డబ్బులు సెకండ్లలో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో, నిమిషాలలో, గంటలలో డబ్బులు వస్తాయి కదా. ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, దానికోసం 5 సంవత్సరాలు ఎవడవుతాడు, అప్పట్లో చచ్చిపోతాం కావచ్చు. మనం క్యాపిటల్ అంటే మినిమం ఎంత పెట్టుకోవాలి మనం? 5 lakhs అయితే బెటర్. 5 lakhs అయితే బెటర్. 5 lakhs ఎక్కువ ఇంకా బెటర్. ఆప్షన్స్ 5 lakhs అయితే కొద్దిగా లాస్ కాకుండా అయితే ట్రేడింగ్ చేసుకోవాలి. మీరు ఆప్షన్ బయింగ్ లో చేస్తారా, సెల్లింగ్ చేస్తారా? సెల్లింగ్ చేసి బయింగ్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. లేదు నేను బయింగ్ చేస్తా అంటే మాత్రం ఫస్ట్ నష్టాలు మళ్ళీ చూడాల్సిందే. కంపల్సరీ అంటారు. మరి ఇంత రిస్క్ పెట్టుకునే బదులు వేరే ప్రొఫెషన్ ఏమి తీసుకోవచ్చు కదా. మీరు అంటున్నారు 5 lakhs తెచ్చుకొని మళ్ళీ ట్రేడింగ్ చేస్తారని చెప్తున్నారు మా ప్రేక్షకులు. ఆ 5 lakhs ని ఇంకో దాంట్లో ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో కంటిన్యూగా లాభాలు అయితే ఉంటాయి కదా. మీకు ప్రొఫెషన్ ఉంది, షెఫ్ అంటున్నారు, ఆ 5 lakhs తీసుకొని ఒక చిన్న రెస్టారెంట్ లాంటిది పెట్టచ్చు కదా. ఈ ట్రేడింగ్ ఎందుకు చెప్తున్నారు? చెప్పాను కదా నేను, రేపటి దాకా మనం బతుకుతామో లేదో అని మనకే ఇన్వెస్ట్మెంట్ కాదు. ఏంటంటే మీ ప్రొఫెషన్ వచ్చి షెఫ్, అలా అన్నప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టుకోవచ్చు కదా. దానికి 5 లక్షలు కాకుండా ఇంకొద్దిగా గట్టిగా బడ్జెట్ అవుతుంది. దాంతోపాటు మ్యాన్ పవర్ కూడా ఉండాలా.
ఇవన్నీ గ్యాదర్ చేసుడు ఇవన్నీ ఇబ్బంది ఎందుకని చెప్పేసి సోలోగా ఎదుగుతామని సోలో అయితే బెటర్ కదా. సోలోగా ఈజీ మనీ కోసం ఇందులో దిగారు. అంతే. అయితే మీరు 2 lakhs నష్టపోయారని చెప్పారు. 1000, 2000, 4000, 10,000, 20,000 దాకా నష్టపోయినప్పుడే ఆపేసి ఉండొచ్చు కదా, దాన్ని 2 lakhs దాకా తీసుకోవాలి నష్టం. దాన్ని రికవరీ చేస్తారని నమ్మకం మీకు ఇంకా ఉందా? నమ్మకం ఉందండి. ఎలా? ఎందుకంటే ఫస్ట్ మనకి తెలియదు, తెలియకుండా చేసినాం. నేను తెలియకుండా నష్టపోయినా అని అంటలేదు. నేను నేర్చుకుంటూ దానికి డబ్బులు ఖర్చు పెట్టినా. నాకు మార్కెట్ నేర్పించడం కోసం, మార్కెట్ నాకు నేర్పడం కోసం నేను దానికి డబ్బులు పే చేసిన. నేను ఈ విధంగా చూస్తున్నా మార్కెట్ అట్లా. మళ్ళీ సంపాదిస్తాను నాకు నమ్మకం ఉంది. కానీ మంచి క్యాపిటల్ తెచ్చుకుంటే కొద్దిగా డిసిప్లిన్గా చేస్తే సంపాదించవచ్చు అని నాకైతే నమ్మకం ఉంది. అయితే డిసిప్లిన్ అనే ఒక మాట వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా. అయితే హర్షిత్ రెడ్డి గారు, మీరు 2 లక్షలు నష్టపోయారని చెప్పారు. ఒక్క రోజులో మీ ఒక బిగ్గెస్ట్ లాస్ ఎంత? 16,000, 16,000 నష్టం ఒక్క రోజు. ఆ రోజు మీ మైండ్ సెట్ ఎలా ఉంది? అంతా నాకు ఆ రోజు ఏమని తెలియదు, కానీ ఆ రోజు అస్సలు ఏమని తెలియదు. కానీ అంతకు ముందు రోజుల్లో నా దగ్గర ఒక 5,000 మాత్రమే ఉండే. ఓకే. ఆ 5,000 ఒకటే రోజు నష్టపోయినా 1 వీక్ నిద్ర పట్టలేదు. దగ్గర 1 వీక్ దారుణమైన పరిస్థితి ఉండే నాకు. ఓకే. అయితే మీరు డిసిప్లిన్గా చేస్తారు, ఇక్కడ దాకా మార్కెట్ వెళ్తుంది, నా డైరెక్షన్ వెళ్తుంది చెప్తున్నారు. దాని గురించి మీరు ఎక్కడెక్కడ రీసెర్చ్ చేస్తారు? నేను ఇక్కడ రీసెర్చ్ చేయను. మార్కెట్లో ఉన్న చార్ట్ మాత్రమే గమనిస్తాను. ఆ చాటే మనం చెప్తారు కదా, ఇప్పుడు అదాని షేర్స్ కానీ అది అని ఇదని ఈవెంట్స్ ఉంటాయి, అవి ప్రతిసారి వర్కౌట్ కావాలి. ఏదో ఒకసారి ఇన్ఫ్లేషన్ లేదా వరల్డ్ బ్యాంక్ ఇట్లయింది, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఏమన్నా పెద్ద యుద్ధాలు లాంటివి వస్తేనే కొద్దిగా కరెక్షన్ లాంటివి అవి ఉంటాయి మార్కెట్లో. ప్రతిసారి జరుగుతాయని ఏం లేదు కదా. అంటే మీరు రీసెర్చ్ అనేది ఓన్లీ మార్కెట్ ఓన్లీ చార్ట్ మాత్రమే చూస్తారు, అంతేగాని వేరే క్యాండిల్ చెప్పేస్తాయి. చాలా మంది మా ఛానల్లో ఖచ్చితంగా చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చెప్పారంటే, మేము మనీ కంట్రోల్ చూస్తాం, ఇంకా గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూస్తామని చాలా మంది చెప్పారు. మీరు మాత్రం చార్ట్ చూసి ఓన్లీ చేస్తామని చెప్పారు. ఓకే. అందులో చార్ట్ చూస్తే ఎట్లా చెప్తుంది అని అంటారు కదా. ఇప్పుడు ఈరోజు క్యాండిల్ వచ్చింది, రేపు ఇట్లా వస్తారా అని తెలియదు మనకు. తెలియనప్పుడు నేను స్టాప్ లాస్ ఇస్తున్నా కదా. నా డైరెక్షన్ తప్పైనప్పుడు నేను నాకు స్టాప్ లాస్ ఇస్తున్నా, రెస్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్. ఆ రోజు నా డైరెక్షన్లో పోతే ఎంత, పోకపోతే ఎంత. నేను ఆ రోజు కోసం నేను ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నా. అయితే ఎట్టు కొడుతుంది, లేకపోతే నాకు డైరెక్షన్లో పోతుంది. స్టాప్ లాస్ అనేది పెట్టకపోతే చాలా నష్టాలతో చాలా మంది చూసారు. స్టాప్ లాస్ అనేది కంపల్సరీ. ఈ బిజినెస్ ట్రేడర్స్కి స్టాప్ లాస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఈ స్టాప్ లాస్లు అనేది మంచి క్యాపిటల్ ఉంటేనే వర్క్ అవుతాయండి. ఎట్లా అంటే ఒక 5 లక్షలు తీసుకొని వచ్చి నువ్వు 5 లక్షలు తీసుకొని డైలీ 10,000 నువ్వు స్టాప్ లాస్ పెడుతున్నావు అంటే ఒక 10 స్టాప్ లాస్లు కొట్టే వరకు నీకు మా అంటే ₹1,00,000 పోతాయి. 10 స్టాప్ లాస్లలో నువ్వు ఇంకొక 5 నీ టార్గెట్ ఇటు కొట్టా అవులే కానీ తీసుకొని వచ్చినా కానీ ఆ ట్రేడ్ అయితే ఆడికి 5 ట్రేడ్లు పక్కా సక్సెస్ అవుతాయి. 5 ట్రేడ్లలో నువ్వు 10,000 తీసుకుంటావా? తీసుకోను కదా. ఒక ట్రేడ్కు ప్రాఫిట్ వస్తే 10,000 కంటే ఎక్కువ తీసుకుంటావు కదా. మనం అయినా కానీ లాభంలో ఉంటాం. 5 ట్రేడ్లు ప్రాఫిట్ వచ్చినా 5 ట్రేడ్లు స్టాప్ లాస్ ఇటు కొట్టినా అయినా మనం ప్రాఫిట్లో ఉంటాం. అంటే స్టాప్ లాస్ పెట్టుకున్నా అనేది ముఖ్యం అన్నట్టు. స్టాప్ లాస్ ముఖ్యం. మీరు ఓవర్ ట్రేడింగ్ గురించి వినే ఉంటారు. ఓవర్ ట్రేడింగ్ చేశారు ఎప్పుడు? నేను హైయెస్ట్గా చేసిన ట్రేడ్లు చేయలేను, ఎక్కువ వేయలేను. హైయెస్ట్ చేసిన ట్రేడ్లు ఒక 3-4 అంతే, అంతకంటే ఎక్కువ లేవు. ఓవర్ ట్రేడింగ్ బాడిన వల్లేనే. అయితే మీరు ఇప్పుడు డిసిప్లిన్గా చేద్దాం అనుకుంటున్నారు. మంచి క్యాపిటల్ ఉంటే డిసిప్లిన్గా వేయచ్చు. ఓకే. ఇప్పుడున్న యూత్ ఏంటంటే, ఇప్పుడు మనం యూట్యూబ్ చేసినా, ఎందులో ఓపెన్ చేసినా కానీ ఏంజల్ వన్ కానీ, అప్స్టాక్స్ కానీ, జీరోదా కానీ, 5 పైసా కానీ ఇలా చాలా వస్తున్నాయి. చాలా మంది డిమాట్ అకౌంట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉన్నా లేకుండా డైరెక్ట్ దిగుతున్నారు, క్యాపిటల్ తీసుకొస్తున్నారు, లోన్లు తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళకు అది కరెక్టే అంటారా? వాళ్ళ తర్వాత తెలుస్తుంది కదా. తెలుసు కదండి. మీరు ఒక సజెషన్ ఇస్తే కొంతమంది చెప్తే వినరండి. అనుభవం కావాలి కొంతమందికి, చెప్తే వినరు. వాళ్ళకి అనుభవం అయితే మంచిగా ఉంటుంది. మనం చెప్పేది చాలా చెప్తాం. గ్యామ్లింగ్ మెంటాలిటీ ఉన్నోడు నువ్వు ఎంత చెప్పినా గ్యామ్లింగ్ చేస్తాడు. అంటే ఈజీ మనీకి అలవాటైన వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్సే కానీ, బెట్టింగ్ యాప్సే కానీ, ఈ ట్రేడింగే కానీ, ఈజీ మనీకి అలవాటైన వాళ్ళు చెప్తే వినరు. అందుకే వాళ్ళకు సజెషన్స్ ఇక్కడ ఇప్పుడు ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఏంటంటే ఇది ఒక సెబీ కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. బెట్టింగ్స్ ఐపీఎల్ కాదు, దీని గురించి చెప్పే సజెషన్స్ అనమాట. చెప్పండి, దిగచ్చా లేదా?
ఒకటే వన్ మీరు కాస్త నాలెడ్జ్ గెయిన్ చేసి మాత్రమే మార్కెట్లోకి రండి. మంచి నాలెడ్జ్ మెయింటైన్ చేస్తే ఓకే మార్కెట్లో డబ్బులు తీసుకోవడం ఈజీ. మంచి నాలెడ్జ్ ఉంటే, మంచి నాలెడ్జ్ ప్లస్ దాంతోపాటు మంచి క్యాపిటల్, డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. నేను ఫలానా టైంకు మాత్రమే ట్రేడ్లో ఎంట్రీ అవుతా, మార్కెట్ ఓపెన్ కాగానే నేను ఎంట్రీ అయ్యా, నాకంటూ ఒక ఫిక్స్డ్ టైం ఉంది. ఆ ఫిక్స్డ్ టైంలో నా ఏదైతే నేను అనుకున్నానో మనం అనుకున్న లెవెల్కి వస్తే మాత్రమే నేను కొంటా. అది నా టైంకు సరిపోయినంత. నేను 11 ఎంట్రీ అవుతా మార్కెట్లో అన్నప్పుడు మన లెవెల్కి వస్తేనే నేను ఫలానా టైంలో మాత్రమే ఎంట్రీ అవుతా, ఆ టైంలో నా లెవెల్కి వస్తే మాత్రమే నేను ఎంట్రీ అవుతా అని కొన్ని మనం స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టుకున్నాం అనుకో మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు, ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు మన విలేజెస్లో ఎక్కువ మందికి తెలియదు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, గ్యామ్లింగ్ అనుకుంటారు. ఒక గేమ్ బెట్టింగ్ గ్యామ్లింగ్ అనుకుంటారు. ఈ గ్యామ్లింగ్ బెట్టింగ్ దీనికి ట్రేడింగ్ సంబంధం లేదు. దీని గురించి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తారా? ఐపీఎల్ బెట్టింగ్ అనుకుందాం. మీరు ఒక టీం గెలుస్తారని చెప్పేసి ఒక 2000 రూపాయలు బెట్ చేసిండు. ఒకవేళ ఆ టైంలో ఆ టీం గెలవకపోతే మీరు పెట్టిన 2000 పోతాయి. అదే స్టాక్ మార్కెట్లోకి వస్తే నేను 2000 రూపాయలు పెట్టి మార్కెట్ ఇక్కడ నుంచి పైన పోతుంది అని నేను అనుకుంటే అది పోయినా పోకున్నా ఒకవేళ పోతే నాకు ప్రాఫిట్ వస్తుంది. పోకపోతే మాత్రం ఆ 2000 రూపాయలు నేను నష్టపోను. అందులో 500 నష్టపోతాను, లేక 800 నష్టపోతాను. మిగిలిన డబ్బు అయితే నా దగ్గర ఉంది. ఓకే, అది మార్కెట్కు దానికి ఉన్న తేడా. అయితే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంటర్వ్యూ. ఇప్పుడు ఈ మార్కెట్ అనేది ఒక సముద్రం. దీంట్లో నేర్చుకొని దిగితే ఖచ్చితంగా మనకు ప్రాఫిట్ అనేది ఉంటాయి. ఫ్యూచర్ మాత్రం కంపల్సరీ ఇదే ఉంటుంది. కాకపోతే నాలెడ్జ్ లేకుండా ఈజీ మనీకి అలవాటు పడి చేస్తా అని చెప్పేసి ఎక్కడనో ఈ యాప్లో లోన్ తీసేసుకొని ఆ యాప్లో లోన్ తీసుకొని అక్కడ 10 రూపాయలకు మితి తెచ్చుకొని ఇంట్రెస్ట్ తిప్పుకుంటూ అలా బాధపడకండి, సూసైడ్ చేసుకోకండి. దానికోసమే ఇలా ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళను వీళ్ళను ఈ బాధితులను తీసుకొచ్చుకుంటూ ఈ ఇంటర్వ్యూ మీకోసమే, ఇందుకే. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.